సాగునీరు, తాగునీటి సమస్యను తీర్చేందుకు నెల్లూరులో పెన్నా నదిపై నిర్మిస్తున్న భారీ వంతెన పనులు ఇటీవల వేగం పుంజుకున్నాయి. 2008లో కొన్ని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పర్యవసానంగా ప్రారంభించిన 5-6 నెలలకే గుత్తేదారు పనులు చేయలేక చేతులెత్తేశారు. అదనంగా పనులు చేయాల్సి ఉందని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పనుల్లో కదలిక వచ్చింది. పెన్నా నదిపై నెల్లూరు సమీపంలో నీటిని నిల్వ చేసి సాగునీరు, తాగునీరు సమస్య పరిష్కరించేందుకు 51 గేట్లతో భారీ వంతెనను నిర్మిస్తున్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ వంతెనకు పునాది పడింది. తెలుగుగంగ ఇంజనీర్ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 126 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు డిజైన్లో మార్పులు చేయాలని, టెండర్ విలువను పెంచాలని కోరారు. అప్పట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదు. 7 ఏళ్లుగా పనులు ముందుకు సాగలేదు. పెన్నా నీరు వృధాగా సముద్రం పాలైంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు వంతెన పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2015 ఆగస్టులో మరో కమిటీని వేసి బ్యారేజ్ పనులను పరిశీలించారు. 22 కోట్ల రూపాయల నిధులు పెంచుతూ గుత్తేదారుకు పనులు అప్పగించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలనలో పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి 2 సార్లు బ్యారేజ్ పనులను పరిశీలించారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. తెలుగుగంగ ఇంజనీర్ అధికారులు పనుల్లో వేగం పెంచారు. 51 గేట్లతో వంతెన నిర్మాణం జరుగుతోంది. నీటిని నిల్వ చేసేందుకు నిర్మాణ పనులు చేస్తున్నారు. రివిట్మెంట్ పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తి చేసి ఖరీఫ్ నాటికి రైతులకు నీరు అందిస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. హ్యాండ్కెట్ కాకుండా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కట్టమని చెప్పారు. ఇచ్చి 126.5 crores ఏకేఆర్ కోస్టల్ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ చేశారు. ఈపీసీ మోడ్లో చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే వర్క్ స్టార్ట్ అయింది. 2015 కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మీద టోటల్గా దృష్టి పెట్టి నారాయణ మంత్రి గారు వీళ్ళందరూ దృష్టి పెట్టి దీన్ని బేసిక్గా రీజన్ ఎందుకు వచ్చింది అవన్నీ చూశారు. ఆ మీద కమిటీ వేయడం, కమిటీ వాళ్ళు పరిశీలించి దీని మీద డిజైన్స్, కొత్త డిజైన్స్ ఇవ్వడం, దాని ప్రకారం ఆ డిఫరెన్స్ కాస్ట్, డిజైన్లో వచ్చిన డిఫరెన్స్ కాస్ట్ వరకు పే చేసేట్టు ఒప్పుకున్నారు. తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ప్యాకేజ్ వాళ్ళు స్టార్ట్ చేసేసి 2015లో మొదలుపెట్టారు. బాగా స్పీడప్ జరుగుతుంది. ఫౌండేషన్ చేంజ్ వలన చాలా లేట్ అయిందండి. ఆ అప్రూవల్స్ వాటి వలన. అందువలన 2015 నుంచి మళ్ళీ బిగిన్ చేసి బాగా స్పీడ్గా చేస్తూ ఉన్నాము. ఈ ఆగస్ట్కి రోడ్ కనెక్టివిటీ ఇచ్చేసేస్తామండి. అక్టోబర్కి కొన్ని వర్క్స్, సివిల్ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. డౌన్ స్ట్రీము ఆనకట్టు రిమూవ్ చేయాలండి. అది కొద్దిగా ఫ్లడ్స్ తర్వాత చేయాల్సి వస్తుంది. అందువలన అరౌండ్ డిసెంబర్, మార్చ్ వరకు మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. పేమెంట్స్ నెల వస్తే ఇంకా కొద్దిగా స్పీడ్గా అవుతుంది. అక్టోబర్కి ఏమన్నా నీళ్లు వదలటం, హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు వదలటం అదంతా అయిపోతాయి డివైడ్ వాల్స్. ఇంకా మిగిలింది ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఆనకట్టు రిమూవ్ చేసేసి ప్రొటెక్షన్ వర్క్స్, రివెట్మెంట్ అది ఉంటుంది. అది మార్చికి అయిపోతుంది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకి ఉపయోగపడే ఈ వంతెన పనులు వేగంగా పూర్తి చేయాలని రైతులు కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు. డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెప్పి గుత్తేదారులతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా చెబుతున్నారు. నెల్లూరు వంతెన నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.